టెట్ పేపర్ 1 పేపర్ 2 సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనం ఈరోజు కంజంక్షన్ గురించి నేర్చుకోబోతున్నాము. కంజంక్షన్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. CONJU ఉంటుంది, NCTION ఉంటుంది. అదే ఇంటర్జెక్షన్ అయితేనేమో JE ఉంటుంది. ఓకే, సో కంజంక్షన్ అంటే సముచ్చయము అని అర్థం. కంజంక్షన్ అంటే సముచ్చయం. సముచ్చయం అంటే కొన్ని సెంటెన్సెస్ కానీ కొన్ని వర్డ్స్ను కానీ కలుపుటకు వాడే పదమే కంజంక్షన్ అంటాం. కొన్ని సెంటెన్స్లను కానీ కొన్ని వర్డ్స్లను కలుపుటకు ఉపయోగించేటువంటి పదమే కంజంక్షన్ అంటాం. అనగా ఇదేంటి ఏం చేస్తుందంటే రెండు నౌన్స్ని కానీ ప్రొనౌన్లను కానీ వర్బ్ను కానీ యాడ్జెక్టివ్ను కానీ కలుపుటకు మనం ఉపయోగిస్తాం ఈ వర్డ్ను. ఓకే, సో కంజంక్షన్ అనే వర్డ్ను రెండు నౌన్లను కానీ ప్రొనౌన్లను కానీ వర్బ్లను కానీ యాడ్జెక్టివ్లను కలపడానికి ఉపయోగించేటువంటి ఒక వర్డ్. రైట్, అయితే ఈ కంజంక్షన్ను షార్ట్కట్లో ఎలా రాస్తామంటే CONJ అని రాస్తాం. CONJ అని రాస్తాం. డిక్షనరీలో కూడా CONJ మనం ఏదైనా వర్డ్ చూసినప్పుడు అది కంజంక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా కూడా బిట్టు గతంలో అడగడం జరిగింది కాబట్టి ఇది మెన్షన్ చేశాను, CONJ. సో ఇక్కడ గమనించండి, కంజంక్షన్ అంటే ఎలా ఉంటుందంటే హీ ఈజ్ వెరీ పూర్ బట్ క్లవర్. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. హీ ఈజ్ వెరీ పూర్ క్లవర్. అతను పూర్ మరియు క్లవర్ ఈ 2 గుణాలు అతనికి ఉన్నాయి. సో ఈ 2 వర్డ్స్ను ఎలా కలిపాము? బట్ తోటి కలిపాము. ఓకే, హీ ఈజ్ వెరీ పూర్, అతను చాలా బీద కానీ అతను క్లవర్. సో ఈ విధంగా చెప్పేటప్పుడు మనము కంజంక్షన్ను ఉపయోగిస్తాం. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామ్లో మీకు ఎలా అడుగుతున్నాడు అంటే ఈ కంజంక్షన్ను ఎలా ఉపయోగించాలని అడగటం లేదు. ఇప్పటిదాకా అలా అడగలేదు. మీకు ఈ విధంగా అండర్లైన్ చేసి కంజంక్షన్ కింద అండర్లైన్ చేసి అది ఏంటిదో గుర్తించమంటాడు. ఓకే, సో ఆ విధంగా అంతకుముందు ఎగ్జామ్లో అడిగిన తీరును బట్టి నేను ఇక్కడ ఒక బిట్టును ఆల్రెడీ మీకోసం ప్రిపేర్ చేశాను, ఒకసారి చూడండి. హీ వర్క్డ్ హార్డ్ ఎట్ హీ ఫెయిల్. ఈ విధంగా అండర్లైన్ చేస్తాడు. చేసి అది ఏంటిది అంటాడు, నౌనా, వర్బా, యాడ్వర్బా, కంజంక్షనా. సో అంటే మనకు ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి ఏమని టిక్ చేస్తాము, కంజంక్షన్ అని టిక్ చేస్తాం. అంటే దాన్ని ఎలా ఉపయోగించాలో అడగటం లేదు. అడగటం లేదు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ కంజంక్షన్కు సంబంధించినటువంటి వర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఆ వర్డ్స్ కనుక తెలుసుకుంటే చాలు, అవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ వర్డ్ కనుక అండర్లైన్ చేసి ఉంటే అది కంజంక్షన్ అని టిక్ చేసి వచ్చేస్తే చాలు, ఆ మార్క్ మనకు అలాట్ అయిపోతుంది. సో ఆ వర్డ్స్ ఏంటిది అనేది నేను ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను, ఒకసారి చూడండి. రైట్, కంజంక్షన్ వర్డ్స్, ఈ క్లూ వర్డ్స్ పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్, బట్, సో, ఎట్, ఆర్, నర్, స్టిల్, unless, either or, neither nor, not only but also, otherwise, therefore, as well as, so that, if, as. ఇవి కంజంక్షన్కు సంబంధించినటువంటి దాదాపుగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి వర్డ్స్. రైట్, మరొకసారి చెప్తాను మీకు గుర్తుండాలనేటువంటి ఉద్దేశంతో. సో నాతో పాటు చెప్పండి. అండ్, బట్, సో, ఎట్, ఆర్, నర్, స్టిల్, అన్లెస్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అదర్వైజ్, నెక్స్ట్ దేర్ఫోర్, యాజ్ వెల్ యాజ్, సో దట్, ఇఫ్, యాజ్. సో ఈ వర్డ్సే ఎగ్జామ్లలో ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దాని కింద అండర్లైన్ చేస్తున్నాడు. సో అండర్లైన్ చేసి ఆ వర్డ్ ఏంటిది అనేది అడుగుతున్నాడు, ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో. సో కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఐ బాట్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఐ బాట్ ఏ పెన్ అండ్ పెన్సిల్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 వర్డ్స్ను కంజంక్షన్ తోటి కలిపాం. ఆ కంజంక్షన్ ఏంటిది, అండ్. సో ఇక్కడ అండ్ను అండర్లైన్ చేసి కింద మీకు బిట్స్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది, కంజంక్షన్ అవుతుంది. రైట్, నెక్స్ట్, బోత్ Rama and Sita went to the forest. Both Rama and Sita
వెంట్ టు ద ఫారెస్ట్. సో ఇక్కడ రామ సీత ఈ రెండు వర్డ్స్ను కలిపింది ఏంటిది? అండ్ అనేటువంటిది. సో అండ్ అనేటువంటిది ఏమవుతుంది? కంజంక్షన్. రైట్. నెక్స్ట్ ద బాక్స్ was so heavy that I could not carry. సో ఇక్కడ ద బాక్స్ వాజ్ సో హెవీ. సో ఇక్కడ సోను ఉపయోగించాం, దట్ ఉపయోగించాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న వాటిలలో సో దట్ ఉంది కదా, సో దట్. సో ఈ విధంగా మనకు కంజంక్షన్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ రెండింటిని టిక్ చేస్తాడు. రెండింటిని టిక్ చేసి అది ఏంటిదని అడుగుతాడు. ఓకే, సో ఈ విధంగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఇవి కంజంక్షన్కు సంబంధించినటువంటి వర్డ్స్. ఈ వర్డ్స్ను తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ కూడా చాలా ఈజీ. ఓకే, కంజంక్షన్ కంటే ఇంటర్జెక్షన్ చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే దీంట్లో మనకు క్లూ ఉంటుంది. అదేంటిదో చూద్దాము. అసలు ఇంటర్జెక్షన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ ఉంటుంది. ఇంటర్జెక్షన్లో జే తర్వాత ఈ ఉంటుంది. అదే కంజంక్షన్లో యూ ఉంటుంది. రైట్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం అంటే ఎలా? ఇగో ఈ మార్క్ తోటి చూపిస్తాం మనం. రైట్. సో ఈ ఇంటర్జెక్షన్ అనేటువంటిది దేని గురించి చెప్తుందంటే సడన్ ఫీలింగ్, అనుకోకుండా మనలో కలిగేటువంటి ఫీలింగ్. అంటే ఏదైనా చూసినప్పుడు కానీ ఏదన్నా ఫీల్ అయినప్పుడు కానీ అనుకోకుండా కలిగేటువంటి ఫీలింగ్, ఆకస్మిక భావాల గురించి తెలియజేసేదే ఇంటర్జెక్షన్. రైట్. అయితే తెలుగులో ఎలా చెప్తాం? ఔరో, అయ్యో, ఏ. ఓకే, అటువంటి పదాలు ఔరా, అయ్యో, ఏ అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు, ఆ విధంగా చెప్పేటువంటి పదాలన్నీ కూడా ఇంటర్జెక్షన్ను సూచిస్తాయి. అయితే ఇంటర్జెక్షన్ను ఎలా గుర్తుపట్టాలంటే పదం చివరన ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా గనక ఒక వర్డ్కు పక్కన ఉంటే దానికంటే ముందున్న వర్డ్ ఏమవుతుంది? ఇంటర్జెక్షన్ అవుతుంది. ఓకే, అది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, అలాస్. సో ఇక్కడ ఇది ఉంది కదా, అంటే ఇదేమవుతుంది? ఇంటర్జెక్షన్ అవుతుంది. ఐఎమ్ ఇన్ హెవీ లాస్. రైట్. అయితే సేమ్ కంజంక్షన్ లాగానే ఇంటర్జెక్షన్ యొక్క బిట్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే దాన్ని గుర్తుపట్టమంటాడు. రైట్. దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని అర్థం ఏంటిది అనేటువంటిది అడగడు. ఏం అడుగుతున్నాడు? ఓన్లీ అది ఇచ్చేసి, ఆ వర్డ్ ఇచ్చి దాన్ని అండర్లైన్ చేసి దీని కింద ఆప్షన్స్ ఇస్తాడు. నౌన్, ప్రనౌన్, వర్బ్, నెక్స్ట్ ఇంటర్జెక్షన్. సో అప్పుడు మనం ఏం చేస్తాము? ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం కాబట్టి ఇంటర్జెక్షన్ అంటే టిక్ చేసేస్తాం. ఆ విధంగా నేను ఇక్కడ ఒక బిట్ను ప్రిపేర్ చేశాను. ఒకసారి చూడండి. హే యూ కేమ్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ గుర్తున్నది. సో గుర్తుంది కాబట్టి మీరు ఏంటనే ఏం చేస్తారు? నౌన్ అని టిక్ చేస్తామా? లేదు. ప్రనౌన్ నో. నెక్స్ట్ కంజంక్షన్ నో. ఇంటర్జెక్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ. ఓకే, సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నేను కొన్ని వర్డ్స్ను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంటర్జెక్షన్కు సంబంధించిన క్లూ వర్డ్స్ను ఒకసారి అవి చూద్దాం. అయితే ఇంటర్జెక్షన్కు షార్ట్ ఫామ్ ఏంటిదంటే INTERJ. డిక్షనరీలో కూడా మనం ఇంటర్జెక్షన్ ఏదైనా వర్డ్ ఎతికినప్పుడు అది ఇంటర్జెక్షన్ అయితే ఈ విధంగా రాసి ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఇంటర్జెక్షన్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటిది అని అడుగుతాడు. కంజంక్షన్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటిదని అడుగుతాడు. ఇంటర్జెక్షన్ అయితేనేమో INTERJ, కంజంక్షన్ అయితేనేమో CONJ. రైట్. ఈ విధంగా అడుగుతాడు. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్జెక్షన్కు సంబంధించిన కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. హో, అలాస్, లో, హురే, బ్రేవో, హుష్, యా. ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఏమైతాయంటే అవి ఇంటర్జెక్షన్ అవుతాయి. రైట్. సో ఇవి ఇంటర్జెక్షన్కు సంబంధించినటువంటి వర్డ్స్. దీనితోటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ టోటల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. దీని తర్వాత మనము టెన్సెస్ గురించి నేర్చుకుంటాము. రైట్. ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.